కమిట్ అయిన 3 సినిమాలే ఓ కొలిక్కి రాని పరిస్థితి. అయితేనేం మరో సినిమా చేస్తానంటూ ఆశపడుతున్నాడట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది కూడా జాడ్తో మాస్ డైరెక్టర్గా క్రేజ్ కొట్టేసిన గోపీచంద్తో. మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో అసలు నిజమెంత? లెట్స్ హ్యావ్ ఎ లుక్. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరో క్రేజీ ఆఫర్ కొట్టేశాడా అంటే అవుననే వినిపిస్తుంది. టాలీవుడ్లో మాస్ డైరెక్టర్గా ముద్రపడ్డ గోపీచంద్ వరుస సక్సెస్లతో మంచి జోష్ మీదున్నాడు. నందమూరి బాలయ్యతో చేసిన వీరసింహారెడ్డి పెద్ద హిట్ అవ్వడం, సన్నీ డియోల్తో చేసిన జాడ్ పర్లేదనిపించడంతో ఇప్పుడేకంగా పవన్ కళ్యాణ్ సినిమాని పట్టేశాడని తెలుస్తోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఒక మాస్ ఎంటర్టైనర్ చెప్పాడని, పవన్ కి పిచ్చగా నచ్చడంతో ఎలాగైనా ఈ సినిమాకి డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాట. ఇక ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలని ఈ ఏడాది కల్లా కంప్లీట్ చేసేసి వచ్చే 2026 నాటికి గోపీచంద్తో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పుడున్న బిజీ వల్ల పవన్ కళ్యాణ్ డేట్స్ ఎక్కువగా ఇవ్వడం కుదరదు కాబట్టి తక్కువ డేట్స్ లోనే సినిమాను కంప్లీట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్ట. చూడాలి మరి. ఇప్పటికే రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ తను పూర్తి చేయాల్సిన ఓజీ, ఉస్తాద్, హరిహర వీరమల్లు సినిమాలకే టైం ఇవ్వలేక సతమతమైపోతున్నాడు. మరి ఇవన్నీ పూర్తి చేసి గోపీకి డేట్స్ ఇస్తాడంటే కాస్త ఆశ్చర్యమే. ఒకవేళ ఈ కాంబో కనుక సెట్ అయితే మాత్రం ఆడియన్స్ కి మంచి మాస్ ఎంటర్టైనర్ దొరికినట్టే. చూడాలి చక్కర్లు కొడుతోన్న ఈ గాసిప్స్ కి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారు. For more videos like this, subscribe Big TV channel.